హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అదేంటి ఈ అమ్మాయి నిమ్మకాయ పిండుతూ కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఏంటి ఉప్మానా ఇంకేమన్నానా? అయ్యో, ఉప్మా కాదు పెప్మా కాదు, ఉగ్గాని అండి. తెలంగాణ స్పెషల్ ఉగ్గాని. ఉగ్గాని మీలో ఎంతమందికి తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే ఈ ఉగ్గానిని ఫస్ట్ టైం చేస్తున్నాను. ముందుగా ఉగ్గాని కోసం మరమరాలు తీసుకోవాలి. మరమరాలు కొంచెం వాటర్లో వేసి కొంతసేపు సోక్ చేస్తే చాలండి, మరి ఎక్కువసేపు సోక్ చేయకూడదు. అలా వాటర్ వేసి ఇలా తీసేయాలి. అంతేనా? అంతేనా? అవును, అంతేనండి. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఉగ్గానిని నా స్టైల్లో మీకు చూపించాలనుకుంటున్నాను. దానికోసం నేను 2 cups ఆఫ్ మరమరాలు తీసుకున్నానండి. ఉగ్గాని కోసం చాలా ఈజీ, చాలా టేస్టీ. మీరు లాస్ట్ వరకు చూస్తేనే దీంట్లో ఒక టిప్ ఉంటదండి. లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు అది చాలా చాలా యూజ్ అవుతుంది. అదేంటి అంటున్నారా? ఇది ఉగ్గాని అందరూ చేస్తారు, బట్ నేను ఎలా చేస్తానో చూడండి. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటది. నేనేం చేసినా సరే డిఫరెంట్ టేస్ట్ కోసం ఈ ఉగ్గానిని లాస్ట్ వరకు చూడండి. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అబ్బా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మరమరాలని వాటర్ లో వేసాం కదా, మా సైడ్ అయితే మరమరాలు అంటాం, కొంతమంది సైడ్ అయితే మురుమరాలు అంటారు. మీ ఇష్టం అండి. మరమరాలు అయితే మరమరాలు, మురుమరాలు అయితే మురుమరాలు. అయితేలే గాని నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి మీరు చూస్తున్నారా? అసలు నా వీడియోస్ ఒకసారి చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ట్రై చేస్తాను ఇంకా బెటర్ గా చేయడానికి. ఇంతకే మీకు మురుమురాలు తెలుసా తెలీదా? ఎప్పుడైనా సరే ఉగ్గాని చేశారా చేయలేదు? అయ్యో, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, కానీ నాకు చాలా సార్లు తిన్న ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసి ఈరోజు ఉగ్గాని ఎలా చెయ్యాలో నేను మంచిగా చేసి చూపిస్తానే. ఓకేనా? ముందు మనం కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ పోపు దినుసులు మొత్తం వేసుకోండి. ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇలా కాకుండా పోపు దినుసులు మొత్తం వేసుకోండి. కరివేపాకు మాత్రం కొంచెం లాస్ట్ లో వేస్తాను. నా కర్రీస్ కానీ నా రెసిపీస్ కానీ చూస్తుంటే నేనైతే ముందే పోపులో కరివేపాకు వెయ్యను. ఎందుకంటే కరివేపాకు బాగా ఫ్రై అవ్వడం నాకు ఇష్టం ఉండదు. ఓకేనా? పోపు అయిపోయింది కదా, పోపు అయిపోగానే మనం దాంట్లోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా అంటే మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటేనే, సన్నగా ఉంటేనే ఆనియన్స్ చాలా బాగుంటాయి. అలా అని పెద్ద ఆనియన్స్ తీసుకున్నాం అనుకో అసలు టేస్ట్ అంత బాగోదండి. నేను ఒక టిప్ అన్నాను కదా. టిప్ అంటే ఏం లేదండి, మాకు చాలా వెయిట్ గెయిన్ అవుతున్నాం అని నాలాగా బాధపడే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది వచ్చేసి ఉగ్గాని వచ్చేసి ఈవినింగ్ టైమ్స్ తినండి. అప్పుడు డిన్నర్ ఏం చేయకండి, ఓన్లీ ఉగ్గాని ఆర్ ఏదన్నా ఫ్రూట్ తినండి, సరిపోతుంది. ఓకేనా? ముందుగా ఈ ఉగ్గానిలోకి నేను ఒక చిన్న పౌడర్ అని ప్రిపేర్ చేసుకున్నాను. అదే అండి పుట్నాల పప్పు. మా సైడ్ అయితే వేయించిన శనగపప్పు అంటారు కదా, అది ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్ అంటే 2 tablespoons తీసుకోండి. ఓకేనా? సరిపోతుంది. 2 ఎండుమిర్చి తీసుకున్నాను. మళ్ళీ దాంట్లోకి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి, బట్ ఆ క్లిప్ కొంచెం మిస్ అయిందనమాట. 2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మనం బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ ను మనం లాస్ట్ లో యూజ్ చేద్దాం. ఓకేనా? ఈలోపు పల్లీలు కూడా వేగిపోయాయి అనమాట. ఇందాక నేను పల్లీలు వేసిన క్లిప్ చూపించలేదు కదా, అయ్యో మర్చిపోయానండి. కొన్ని క్లిప్స్ ఎగిరిపోయాయి, ఏమనుకోకండి. పల్లీలు మంచిగా వేగిన తర్వాత టమాటో కూడా వేసుకోవాలి. అది కూడా సన్నగా చాప్ చేసుకున్న టమాటానే వేసుకోండి. అప్పుడే మనకి ఏదైనా సరే ముందుగా చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏం చిన్న వెజిటబుల్స్ ఉంటాయి కదా, లైట్ గా ఉన్న వెజిటబుల్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ముందుగా మనం మిక్సీ వేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ కూడా దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం ముందుగా నానబెట్టుకున్న మురుమరాల్ని కూడా వేసుకోవాలన్నమాట. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఉగ్గాని అనేది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈవినింగ్ స్నాక్ లాగా అయితే చాలా చాలా బాగుంటది. నేను ఈవినింగ్ స్నాక్ లాగా చాలా సార్లు ట్రై చేస్తాను అనమాట. ఉగ్గాని ఒకసారి, పోహా ఒకసారి,
ఇంకా వెజిటేబుల్ సలాడ్స్ ఇవన్నీ ఈవినింగ్ స్నాక్ లాగా చేస్తాను. మీకు కూడా పోహా రెసిపీ కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పోహా కూడా ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఈ మనం ఇందాక చేసిన పౌడర్ అంతా ఉంది కదా, అదంతా ఈ ఉగ్గానిలో కలిసేలాగా తిప్పుకోవాలన్నమాట. కరివేపాకు చూసారా, ఇప్పుడు వేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆ కరివేపాకు ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆ కరివేపాకు ఫ్లేవర్ మనం పోపులో వేయంగానే ఆ పోపు అంతా అడుగనిపోయింది అంటే మాడిపోయింది అనమాట కరివేపాకు. అలా నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇలా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ కొత్తిమీర పుదీనా ఉన్నా కూడా బాగుంటది. నా దగ్గర అయితే ఆ రోజు అవైలబుల్లో లేదు. ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర పుదీనా కూడా అవైలబుల్లో ఉంటే మీరు మాత్రం కంపల్సరీగా కొత్తిమీర పుదీనా వేసుకోండి. దీంట్లో ఒక నిమ్మ చెక్క పిండుకొని తింటే ఉంటది, అబ్బబ్బా అద్రస్ అంటారు తినంగానే. మా వారు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఆయన ఎక్కువ తెలంగాణ సైడ్ లోనే ఉండి వచ్చారనమాట. మనమేమో ఆంధ్ర, ఆయనేమో తెలంగాణలో ఉంటారు. అదేంటి మీరు ఆంధ్ర మీ ఆయన తెలంగాణ అంటారు? అవును, మా ఆయన తెలంగాణ చదువుకున్నాడు. తెలంగాణ అబ్బాయి అయితే కాదు, తెలంగాణలో చదువుకున్నాడు. అప్పుడు తను ఇలాంటి రెసిపీస్ చాలా ఇష్టంగా తింటాడు. నేను సాల్ట్ వేయడం మర్చిపోయానండి, అందుకే లాస్ట్ లో సాల్ట్ వేసాను. మా వారు కూడా వచ్చి నేను టేస్ట్ చూస్తాను, నేను తినాలి అనిపిస్తుంది అని మా వారు కూడా వచ్చి ఎలా ఉంది అని ఒక హ్యాండ్ వేయాలన్నమాట. నేను ఏ కర్రీ చేసినా తన హ్యాండ్ అయితే ఉంటది. ఎలా ఉంది, అమ్మాయి బాగా చేస్తుందా లేదా అని ఒక్కసారి అటు వచ్చి ఇటు వచ్చి చూసి వెళ్తారనమాట. ఏంటంటే వంకలు పెట్టాలి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.